సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రోకెన్ స్క్రిప్ట్ ఎపిసోడ్ 3కి అయితే. సో ఇదైతే మనకు థర్డ్ ఎపిసోడ్ అన్నమాట ఈ సిరీస్లో అయితే. అండ్ ఎవరైతే ఎపిసోడ్ 1 అండ్ 2 చూడలేదో వీళ్ళైతే చూసండి, ఛానల్ అయితే ఉంది. కుదిరితే నేనైతే ఎండ్ కార్డ్లో అయితే ఇస్తాను. అండ్ ఆల్సో మనకైతే ఛానల్లో ఇంతకుముందు 4 డేస్ క్రితం అయితే మనకైతే గోట్ మ్యాన్ పార్ట్ 2 అయితే వచ్చింది. అది కూడా చూడని వాళ్ళంటే చూడండి. సో ఆల్సో సైరన్ హెడ్ పార్ట్ 3 కూడా వచ్చేసింది. సో చూడండి అండ్ వెళ్ళి బాగుంటాయి ఇప్పుడైతే. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే మనకు నేనైతే జస్ట్ హౌస్ క్రాఫ్ట్ చేస్తున్నా, అదే బిల్డ్ చేస్తున్నా సారీ. అండ్ అప్పుడే ఇలా ఎంటిటీస్ రావడం స్టార్ట్ అయ్యాయి, ఆ బ్లాక్ ఎంటిటీస్. అవి అయితే సేమ్ మనకు దయ్యం లాగా అవుతున్నాయి కదా అవి. అండ్ ఆల్సో మనకు నైటే ఉంది, మార్నింగ్ కూడా అవుతలేదు. ఆల్సో నేనైతే చనిపోయినా. సో ఇవన్నీ చెప్పే బదులు మీరైతే వెళ్ళి చూడండి. ఇది జస్ట్ ఒక రీక్యాప్ లాగా అందరికీ. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఎపిసోడ్, అయితే వెళ్ళి చూడండి. అండ్ ఈ ఎపిసోడ్లో అయితే చూద్దాం. నేనైతే హౌస్ని అయితే పూర్తిగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో 80s అని వెళ్ళిపోయా, ఎట్లా నాకు తెలియదు. మరి పడుకుందామన్నా మళ్ళీ నాకు గేమ్ అనేది స్టక్ అయితే అయిపోతుంది. సో ఇది మేబీ మోడ్కి సంబంధించింది కావచ్చు. సో బయట అయితే అసలు మార్నింగే అవుతలేదు, ఇంకా నైటే ఉంది. నేనైతే ఇంట్లో హౌస్లో అవుతున్నాను. మరి చూద్దాం, మరి ఒకసారి బయటకైతే వెళ్తాను నేనైతే ఏముందో. అండ్ ఇక్కడ క్రీపర్ అవుతుంది. ఓకే, ఇది ఇంటికి ఇంకా వెళ్ళలేదు. బ్రో 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 నో నో నో. సో ఎక్కడెక్కడే ఉన్నాయా? నేను చెప్పాను కదా అసలు ఏం ముట్టా అని. మళ్ళీ ఓకే, ఆ ఎంటిటీ అలానే ఉంది మళ్ళీ. ఓకే, ఇంకా ఒకటే ఉందా? అండ్ ఆల్సో అవు ఇంతకుముందు అక్కడ ఉండే కదా, ఇప్పట్లో ఇక్కడ వచ్చేసిందా? సో అక్కడ వైట్ ఎంటిటీ అవుతుంది. అసలు ఆ ఎంటిటీ నేమ్ కూడా నాకు తెలీదు. బ్లాక్ అయితే తెలుసు కానీ బ్లాక్ ఎంటిటీ అయితే మాత్రం నల్లు. అండ్ వీడికి ఏంటి ఐస్ అనేటివి వేరే కలర్లో ఉన్నాయి. యాక్చువల్గా మనకు పర్పుల్ కలర్ అయితే ఉంటాయి, బట్ వీడికి మాత్రం గ్రీన్ అయితే ఉంది. మేబీ ఇది మోడ్కి సంబంధించింది కావచ్చు. అండ్ గుంత ఉంది. ఓకే, మరి చూద్దాం. ఇక్కడ ఏదో ఫైర్ అయితే వస్తుంది. అక్కడ స్ట్రక్చర్ స్పాన్ అయిందా మళ్ళీ? సో మనకైతే అరౌండ్ చాలా స్ట్రక్చర్స్ అయితే స్పాన్ అవుతున్నాయి. నేను ఈ ఎపిసోడ్లో చూపెడదామంటే ఇది నైటే ఉంది, మార్నింగ్ అయితే అవుతుంది. మార్నింగ్ అయితే ఎంటిటీస్ అని అవుతాయంటే మార్నింగ్ అవుతలేదు, మరి అసలు ఎలా? ఓకే, వెయిట్ అయితే చేద్దాం మరి. అండ్ ఇక్కడ ఐరన్ గోళం చనిపోయిందా? ఓహో, చూద్దాం మరి ఇంకా మన కనబడతాయా మనకి. అండ్ ఇందులో అసలు ఏముంటుంది అబ్బా? చాలా డెప్త్ అవుతుంది, అది పడితే మాత్రం ఖచ్చితంగా చనిపోతాం. అండ్ ఈ ఎంటిటీ ఇక్కడ నుంచి జరుగుతలేదు అనుకుంటా. అండ్ ఆల్సో ఇవన్నీ స్ట్రక్చర్స్ అయితే వచ్చాయి సేమ్. ఇది కూడా అలానే ఉంది. మేబీ ఐరన్ కూడా ఫైట్ చేస్తాడు అనుకుంటా. నేను మళ్ళీ చనిపోవాలా? సో గైస్, ఇవైతే రెండు ఉన్నాయి ఎంటిటీస్, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో నేను ఒకటే అనుకున్నా, బట్ ఇప్పుడు రెండు అయినాయి, డబుల్ అయితే అయింది. ఎన్నిసార్లు జావన్నేమో వీళ్ళ చేతిలో నాకేం అర్థమవుతలే. అట్లీస్ట్ మార్నింగ్ అన్నా చేస్తలేరు వీళ్ళు. అండ్ అక్కడ ఉన్న వైట్ ఎంటిటీ అయితే వెళ్ళిపోయినట్టుంది. అండ్ ఇది ఏంటి అసలు కూడా కనబడడం లేదు నాకు. అండ్ ఇదైతే ఆల్మోస్ట్ నా దగ్గరికి అయితే వచ్చేసింది. సరే, చావ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను నేను. అట్లీస్ట్ ఇలా ఓకే 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 మార్నింగ్ అయితే అవుతున్నట్టుంది మెల్లిగా. నాకెందుకో సన్ అయితే వస్తున్నాడు. ఐరన్ కులం అయితే ఫైట్ చేస్తున్నాడు. ఫైనల్గా మనం సన్ రైజ్ చూడబోతున్నాం అనుకుంటా.
ఈ ఎంటిటీ అరే యార్ మళ్ళీ ఇంకొకటా ఇంతకుముందు ఎపిసోడ్లోనేమో ఇది ఉండే గాయస్ అమ్మో దగ్గర నుండి నేను అన్నీ తీస్తా. ఇంతకుముందు ఎపిసోడ్లో మనకు బ్లాక్ ఎంటిటీ ఉండే అండ్ ఈ ఎపిసోడ్లో మాత్రం ఇది ఉంది స్క్వేర్ స్క్వేర్ షేప్లా. ఓకే మార్నింగ్ చూసుకోవచ్చు సైకిల్ అనేది ఇలా వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి కనబడుద్దా చూసుకోండి గాయస్ మీ ముందరనే చూపెడుతున్నా. మార్నింగ్ అయినట్టు అయ్యి మళ్ళీ నైట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మూన్ ఆల్మోస్ట్ కిందికి వెళ్ళిపోయింది కదా, మరి వెళ్ళి ఎందుకు ఇలా అవుతుంది అబ్బా. నేను ఎప్పుడైతే డ్యామేజ్ తీసుకున్నానో అప్పుడు మాత్రం ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ చేద్దాం. మరేమవద్దు. అరే ఏమంటలేదు ఏంటి ఇప్పుడు. ఓకే మనం జస్ట్ డైడ్ అని వచ్చింది, మరి మనకి కిల్ చేసినట్టు కూడా చూపెడతాడే. అట్లీస్ట్ ఇప్పుడైనా మార్నింగ్ అవుతా. అరే ఏంటబ్బా ఇది ఇలా ఉంది మోడ్ అనేది, నాకు అసలు నచ్చలేదు. అరే సన్ ఏంటి ఇలా వస్తున్నాడు మళ్ళీ కిందికి వస్తున్నాడు మళ్ళీ కిందికి. అమ్మయ్య ఇప్పుడైతే పూర్తిగా వచ్చినట్టున్నాడు. అండ్ అక్కడ ఉన్న ఎంటిటీ అలానే ఉంది. ఇది నన్ను విడుస్తలేదు ఈ ఎంటిటీ మాత్రం. ఐరన్ గోళం ఉంటాయి ఓకే సో జస్ట్ ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నారే. ఎక్కడైనా ఇవే ఉన్నాయి. మార్నింగ్ అయితే అవుతుంది కదా, మరి మేబీ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఉన్న బ్లాక్ ఎంటిటీ వెళ్ళిపోయిందా, దయ్యంలాగా ఉండేది చూడండి అది. ఓకే వెళ్ళిపోయింది గాయస్, మార్నింగ్ అయితే ఉంది ఫైనల్లీ. అమ్మయ్య చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. లిటరల్లీ నాకు చుక్కలు చూపెట్టినా గాయస్ ఇవైతే ఇవన్నీ కలిసి. అమ్మయ్య ఇక్కడే ఉండే ఎంటిటీ ఒకటి అండ్ వెళ్ళిపోయినట్టుంది. ఓ ఇదేంటి ఇంకా వెళ్ళలే బ్రో, టైం అయింది బ్రో, వెళ్ళిపోవాలి బ్రో, ఇంకా ఏం చేస్తావు ఇక్కడ నువ్వు. అండ్ వీడేంటి, అరే నీకు నైట్ వైట్ ఎంటిటీ అయితే ఇలానే ఉంది ఇంకా. ఓకే నేనైతే ఇల్లుని పూర్తి చేయాలి ఇలానో అలా. అండ్ అక్కడిది అలానే ఉందా ఇంకా. అరే ఏం జరుగుతుంది అసలు. అండ్ మీకైతే ఇప్పుడు క్లారిటీగా అది చూపెట్టగలను. ఇదేంటిది జస్ట్ మన గ్లాస్కి రెడ్ స్టోన్ అయితే ఉంది. అండ్ అక్కడ ఒకటి కూడా ఉంది కదా, అది కూడా చూపెడతాను మీకు ఇప్పుడు. ఓ ఇది ఇలానే ఉంది ఇంకా. సో దూరం నుంచి వెళ్ళిపోదాం. మేబీ మెల్లిగా అవే డిస్పాన్ అవుతుంది కావచ్చు. ఓకే అండ్ ఇక్కడ ఉంది కదా ఒకటి, ఇదేంటిది కొంచెం డిఫరెంట్గా ఉంది వాటికంటే. అసలు ఏం స్ట్రక్చర్స్ ఇవి. లేదు మనం పళ్ళగొట్టాలంటే పికాక్స్ కావాలి సారీ. అండ్ ఇక్కడ ఒకటి స్పాన్ అయినట్టు అయింది కదా, వెళ్ళిపోయింది. ఓ ఇది జస్ట్ లావా వల్లనా, నేను ఇంకా ఏమన్నా ఎంటిటీ అలా తగ్గలబెట్టేసింది అనుకున్నా. ఫైనల్లీ సన్ అయితే వచ్చేసింది. అయితే సన్ అయితే లేదు అందులో. సో ఓకే మరి ఇప్పుడు మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే బేస్ని అయితే కంప్లీట్ చేసుకుంటా. అండ్ ఇక్కడ ఉన్న ఎంటిటీ మాత్రం వెళ్ళిపోలేదు. అండ్ ఆల్సో చూపెడదాం ఇంకా వేరేటి ఇవన్నీ ఇది ఏంటో కూడా తెలియదు. ఒకసారి లోపల దూకాలని ఉంది నాకు కూడా. అండ్ అక్కడ ఒకటి ఉంది, ఇది నేను చేసుకున్నానా. ఇది డిఫరెంట్ ఉంది గైస్. మళ్ళీ వాటి ఎక్కడేముంది ఐ నీడ్ యువర్ హెల్ప్. ఎవరబ్బా బై ద వే ఎవరు ఉన్నారు ఇక్కడ హెల్ప్ చేయనీకి.
ఏంటో గైస్, ఎవరో మరి తెలియదు మనకి. ఎవరు అడిగారు హెల్ప్ ఇది? అండ్ ఆ ఎంటిటీ అలానే ఉంది. ఓకే, సేమ్ ఇదే స్ట్రక్చర్ ఇక్కడైతే ఉంది అంతే. అండ్ ఆల్సో గ్లాస్ అరే ఇదేంట్రా అయ్యా, నా ఇంటి దగ్గరికి వచ్చేసింది ఏకంగా. నన్ను ఇచ్చిపెట్టు. అండ్ ఇక్కడ ఒక సింబల్, ఇక్కడ కూడా ఏముంది సైన్ అయితే మనకి చూద్దాం. అండ్ వీడైతే రాడు కదా, వాడు మనం ఎటు తిరుగుతా అటే చూస్తున్నాడు. ఇదేంటి 0 0 మైనస్ 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 మైనసా? అదేంటి అయ్యా, నాకేం అర్థం అవుతలే. అండ్ నేనైతే ఒకసారి పొక్కల పడదాం అనుకుంటున్నా గాయస్, మీకు చూపెట్టినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో నేను కూడా చూస్తా. అండ్ ఇది జస్ట్ ఒక హౌస్ స్ట్రక్చర్ లాగా అవుతుంది నార్మల్గా. ఇంకోటి ఇక్కడ ఉంది కదా తలుపులది, ఇదేంటి? అండ్ ఇది మనం అక్కడ చూసిందే. ఇదేంటి అబ్బా, నాకు హంగర్ లేదు, సో మెల్లిగా వెళ్ళిపోయినా అందుకే. ఏమన్నా అవుద్దా? ఏం లేదు, నార్మల్. ఓ జస్ట్ నార్మల్ ఇది. ఇటువంటి ఎందుకురా బాబు స్పాన్ చేయడం, ఏమైనా అవసరం అయ్యేది స్పాన్ చేస్తే బాగుండు. సో చూద్దాం అనుకుంటున్నా నేనైతే ఇది. సార్ చూద్దామా? ఐ థింక్ ఇది మొత్తం వాయిడ్లకైతే వెళ్ళిపోయేటట్టుంది గైస్, నాకైతే అంతే అనిపిస్తుంది. కిందికి అయితే మనకు వైట్కి అయితే కనబడుతుంది, మేబీ వాయిడ్ ఉంది కావచ్చు కింద. అయితే మనకు ఉంటుంది కదా మైన్ క్రాఫ్ట్ లాస్ట్లో వాయిడ్ అయితే కిందికి, సో అంతే అక్కడి వరకు ఉంది అనుకుంటే ఇది పొక్క. ఇక్కడ నుంచి కనబడుద్దా? ఎస్ అంతే, సేమ్. ఈ మధ్యలో కేవ్స్ అయితే వచ్చినాయి అంటాం అంతే. సో ఇటువంటి ఇంకా చాలా అంటే చాలా ఉండబోతున్నాయి ఫ్యూచర్లో అయితే మనకి. అండ్ నాకైతే హంగర్ అనేది చాలా తక్కువ ఉంది. వాళ్ళు తినడానికి ఉందంటే అబ్బా కాయస్, ఇదేంటి ఇవి వస్తుందా నా దగ్గరికి ఇప్పుడు? అసలు ఎన్నిసార్లు ఈ అన్నీ వెళ్ళిపోయాయి. అండ్ వీడియో కోడ్ అండ్ వీడియో కోడ్ మాత్రం వెళ్ళిపోయారు. ఇక్కడ పోయిందా? లేదు. మళ్ళీ చంపుతారా నన్ను? దగ్గరకైతే వచ్చేసింది. ఇలా ఉంటే చాలా డిస్టర్బెన్స్ అయిపోద్ది గాయస్. నాకు కనబడ్డా బాగుండు. సరే నా హౌస్ని డిస్ట్రాయ్ చేయకుండా ట్రై. ఓకే మళ్ళీ చనిపోదాం. ఎన్నిసార్లు చదవడం ఏంటో కదా ఇవి చేతిలో మాత్రం. అట్లీస్ట్ ఇప్పుడైనా వెళ్ళిపోరా బాబు, ఇప్పటికే మళ్ళీ నైట్ అవ్వబోదు. మీరు మళ్ళీ మీతో నేను నా హౌస్నైనా బిల్డ్ చేసుకుంటా అట్లీస్ట్. ఓకే వెళ్ళిపోయిందా మరి ఎట్లా? ఓకే అక్కడ ఉన్న వైట్ ఎంటిటీ ఉన్నది ఇంకా. ఒకసారి దగ్గరికి అయితే చూస్తా, ఎలాగో చనిపోతున్నా కదా నేను. దగ్గరికి వెళ్ళి చూద్దాం మరి ఏం చేస్తాడా వాడు. సో డిరైట్ చేస్తున్నాను గైస్ మీకోసం అయితే. ఆల్సో నేను కూడా చాలా క్యూరియస్గా ఉన్నా ఏం చేస్తారని. బయటకు వచ్చేస్తా. విడిచే. ఓ వెళ్ళిపోయిందా? సో ఇంతేనా వీడు? ఇంతకుముందు మనకు సెకండ్ ఎపిసోడ్లో కూడా చూపెట్టింది ఇలానే. అండ్ ఇక్కడ ఈ స్క్వేర్ షేప్ అయిపోయిందా? అరే యార్, ఇది మాత్రం పోతలేదు గైస్. అసలు నేను ఎలా బిల్డ్ చేసుకోవాలి నా హౌస్ అనేది? ఇది ఎన్నిసార్లు చంపినా పోతలేదు. ఎక్కడైనా దూరం విడిచిపెట్టేద్దామన్నా వాడు వచ్చే స్పీడ్కి నేను. ఓకే ఇప్పుడు ఎలా? సో నేనైతే ఎన్నో బ్రోకెన్ స్క్రిప్ట్ వీడియోలు చూసినా గైస్, బట్ ఇంతలా నాకు జరిగినట్టుగా అయితే ఎవరు జరగలేదు. ఆల్మోస్ట్ అన్ని ఎడిటీస్ పోయినాయి గైస్, ఆల్మోస్ట్ కూడా కాదు. ఇప్పుడు కూడా మనకు ఆ వైట్ ఎడిట్ ఉంటే అది కూడా పోయింది, బట్ ఇది మాత్రం ఇంకా బోనే పోతలేదు. అరే మైండ్ చేసుకోవాలన్న ఐటమ్స్ అనేది ఏం చేశాడు? మన ఉందా ఇందులో? ఇందులో ఏం లేదు. అండ్ ఇక్కడ ఏం లేదు.
ఇదేంటో ఓపెన్ చేసిన గంటకి చూపెడుతుంది. లాస్ అవుతుంది కదా, లాస్ పెట్టేసుకుందాం. అట్లీస్ట్ ఇదన్నా చేసుకుంటా. అరే నువ్వు అక్కడే ఉండరా బాబు. ఓకే, ఫుల్గా కవర్ చేసేద్దాం. ఇదేంటో గైస్, ఎన్టీటీ మధ్యలో బతుకుతున్నా నేను ఇప్పుడు. ఆయన చూద్దాం. వెళ్ళిపోయిందా? అబ్బా థ్యాంక్స్ అలాట్. తిట్టాలి, థ్యాంక్స్ రా బాబు వెళ్ళిపోయినందుకు. ఎలాగో మళ్ళీ వస్తావు. సో నేనైతే గ్లాస్ పెట్టేసుకుంటా ఫాస్ట్గా, మళ్ళీ ఇంకెవరు రాకముందే. ఇప్పుడైతే రారనుకుంటా, నైటే మళ్ళీ. సో మళ్ళీ మనకు ఏం ప్లాన్ చేశారు వాళ్ళు ఇక్కడ ఫిల్. అండ్ ఇక్కడ ఇదేంటి, ఈ 2 సైడ్స్ అయితే అయింది. సో అండ్ ఇక్కడ ఫ్రంట్ పోర్షన్కి అయితే కావాలి మనకి. బట్ ఐటమ్స్ ఏం లేవు. నేనైతే నా బేసిక్ టూల్స్ అయితే క్రాఫ్ట్ చేసుకుంటాను గైస్. మళ్ళీ బేసిక్ టూల్స్కి అయితే వెళ్ళిపోవాలి, వుడెన్ టూల్స్ అన్నమాట. సో మళ్ళీ అయితే కలుస్తాను మీకు. అండ్ అరే వెళ్ళిపోయావన్నా కదరా ఇప్పుడే, ఇక్కడ ఉన్నావా మళ్ళీ? ఇంకొకట? సరే సరే, జస్ట్ ఇగ్నోర్ చేసేస్తాను నేను నిన్ను. బట్ ఇటు సైడ్ మాత్రం రాకు అసలే. సో గైస్ అయితే నేనైతే రీసోర్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను హౌస్ బిల్డ్ చేయడానికి. అయితే మనకు 64 అయితే ఒక స్టాక్ వుడ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను అంతే. జస్ట్ ఇలా పై కప్పు మనకు అదే మన పై టాప్ పెడదామని. అండ్ అంతలోనే నైట్ కూడా అయింది. ఓకే చూసుకోవచ్చు మీరు, నైట్ అయితే అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ ఏమన్నా వస్తాయి ఏంటో. నేను అసలు అది తీసినప్పుడు కూడా మనకు ఎలా అయితే పింగ్ వస్తుంది కదా, నేను ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లో చేసినట్టు ఇట్లా తీయగానే రావడం లేదు. మళ్ళీ మళ్ళీ తీయడం ద్వారా అది ఇలా ఒక పింగ్ లాగా అయితే వస్తుంది. అదొకటి. మళ్ళీ ఫంక్షన్ కూడా కరెక్ట్ అవుతలేదు ఒక్కోసారి. ఎప్పుడైతే నేను గేమ్ బ్యాక్ చేసి వస్తున్నాను మళ్ళీ, అప్పుడైతే కొద్దిసేపటి వరకు అయితే కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడైతే నాకు ఏ ఎంటిటీ అయితే కనపడడం లేదు. మరి మనం మంచిగా ఇప్పటికైతే రాకపోతే బెటర్. మనం హౌస్ బిల్డ్ చేసుకునే వరకు మనం కొంచెం గేరప్ అయ్యాక రాకపోతే ఇంకా బెటర్ అసలు. నేను ఓకే ఇల్లు పని అయితే చూసుకుంటా ఫస్ట్. ఈ ఎపిసోడ్లో మాత్రం ఇదే ఉంటుంది. ఇల్లు అయితే బిల్డ్ చేసి ఏం చేస్తాను నేనైతే. అంటే ఇది జస్ట్ ఇది పై పోర్షన్ ఇది ఒకటి. సో సింపుల్గానే ఉంటుంది గాయస్, అంత పెద్దగా ఏమైతే ఉండదు. సింపుల్గా మనం ఉండడానికి అంతే. ఓకే, హంగర్ అయితే తగ్గిపోయింది నాకు. ఫుడ్ అయితే తింటా. ఓకే ఇప్పుడే వర్క్ అవుతుంది. జస్ట్ ఇది పైకప్పు ఇలా స్లాబ్స్తో ఫిల్ చేస్తే అయిపోద్ది. నేనైతే ఆ పని చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసుకోవచ్చు నేను క్లిక్ చేస్తున్నా, అయినా కానీ ఫంక్షన్ అనేది కొంచెం లేట్ అయితే అవుతుంది. ఒక హాఫ్ అయితే ఎనఫ్ అనుకుంటా. ఓకే ఇది ఫస్ట్ అయితే మనం ఇది చేయాలి కదా, మర్చిపోయా. అండ్ టోటల్ వద్దు, హాఫ్ ఎనఫ్ చేస్. అండ్ స్లాబ్స్ ఏంటి వచ్చినాయి? అబ్బో చాలా స్టాక్స్ అయితే వచ్చేసాయి. 3 స్టాక్స్ అయితే వచ్చాయి, 4 స్టాక్స్ అయితే వచ్చినాయి. బట్ ఐ థింక్ అవసరం లేదు. ఓకే నేనైతే మీదికి వెళ్ళి పెట్టేస్తాను నేను. సో ఇదైతే మీకు జస్ట్ టైం 10x స్పీడ్లో చూపెట్టేస్తాను. ఇది చూడాల్సిన అవసరం అయితే ఏం లేదనుకోండి. అండ్ ఎవ్వరు లేరు, జస్ట్ మన నార్మల్గా అవుతుంది వరల్డ్ అయితే. ట్యాంక్ గార్డ్ మళ్ళీ వస్తాయేమో అనుకున్నాను నేనైతే. మూన్ బాగానే ఉంది ఇప్పటికైతే. నేనైతే బిల్డ్ చేస్తాను గైస్ ఇవైతే.
అండ్ గైస్ అండ్ యా పైన అయితే బిల్ చేసేసాను అండ్ జాంబీస్ అయితే వస్తున్నాడు. సో గ్లాస్ పెట్టేసుకుంటే మనకు ఎనఫ్ కంప్లీట్ అయితే అయిపోద్ది ప్రజెంట్ అయితే. అండ్ సింపుల్గా పెట్టేసుకుందాం. సరిపోతాయా? ఐ హోప్ సరిపోతాయని అనుకుంటున్నా. ఎనఫ్. ఓకే ఇక్కడ యా ఫైనల్లీ. అండ్ ఇదేంటి ఎక్కువ వచ్చింది. సో చూడండి గైస్, నేను ఇప్పుడు కొట్టినా కదా, మళ్ళీ వచ్చింది ఇది. అండ్ మళ్ళీ కొడతాను నేను ఇక్కడ. అదే మళ్ళీ అలా ఇలా సమ్టైమ్స్ గ్లిచ్ అనేది అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్లోర్ కూడా తీసేయాలి, బట్ ప్రజెంట్ అయితే ఉండని, తర్వాత చూద్దాం అది. అండ్ ఓకే టార్చెస్ కావాలి. వెళ్ళు. ఓకే టార్చెస్ చేసుకుందాం. ఒక 16 అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఇక్కడ మనం లాడర్ అయితే చేసుకోవాలి కదా మీరు ఎక్కడానికి. అండ్ ఇవి అయిపోయా. ఓకే ఇప్పుడైతే బాగానే వర్క్ అవుతుంది. సమ్టైమ్స్ ఏమో అలా అవుతుంది. అది 424 లాడర్ వచ్చాయమ్మా. 3 అండ్ 3 6 ఎనఫ్. 6 అయితే ఎనఫ్. 1 2 3 4 5. ఓకే 5 అయితే అయింది. అండ్ నేనైతే జస్ట్ ఇలా నార్మల్గా ఒక డిజైన్కి అలా అని పెట్టుకున్నాను అంతే. ఇది అండ్ యా మధ్యలో ఒకటి పెట్టేద్దాం. ఫైనల్ ఒకసారి బయటకు వెళ్ళి అయితే లుక్ అయితే చూసేద్దాం ఎలా ఉందని. సింపుల్గా అయితే ఉంటుంది కదా అంతే. అండ్ ఏవైతే చేయడం మర్చిపోయా. జస్ట్ సింపుల్. మనమేమి ఇప్పుడు చెప్పాను కదా ప్రీవియస్ ఒక ఎపిసోడ్లో అయితే పెద్ద సర్వైవల్ అయితే ఆడతలేం. ఇందులో జస్ట్ మనం మా ఎంటిటీస్ మధ్య సర్వైవ్ అవ్వడానికి ఇది ఎనఫ్ మనకి. మళ్ళీ అవి ఎప్పుడు డిస్ట్రాయ్ చేసా కూడా తెలియదు. సో అంత పెద్ద కట్టుకొని కూడా మనకే ఉండదు. సో ఇదైతే బాగానే ఉంది, అంతేం నచ్చలేదని కాదు. ఇప్పటి వరకు అయితే ఏంటిటీ అనేది రాలేదు. జాంబీ. సో ఇలా చూడండి, గాల్లో అయితే ఆగిపోయాడు వాడు. మా కిల్ అయితే అయిపోయాడు గైస్. అండ్ ఇప్పటికైతే ఏంటిటీ రాలే. మేబీ జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాయి కావచ్చు అవి. అండ్ ఇక్కడ మొత్తం జాంబీ వాళ్ళు అయితే వస్తున్నారు. ఇవి పడుకోవడానికి అయితే బాగుంది అసలు. నా బెడ్ అయితే తీసుకుంటాను నేను. అదే ఎందుకురా ఇలా అవుతుంది అసలు ఇది మూడు. ఓకే సరే ఇప్పుడు వచ్చి అటాక్ చేస్తున్నట్టు కూడా తెస్తలేదు. ఓకే నువ్వు అవుట్. క్రీపర్ ఛాన్స్ ఇవ్వద్దిగా. ఓకే ఒకసారి పాడుకొని ట్రై చేస్తాం, మళ్ళీ స్టక్ అవుద్దా ఎలా అనేది తెలీదు. అరే బెడ్ రాలేదా అసలు. ఇలానే ప్రాబ్లం అవుతుంది కదా, ఇలానే సమ్టైమ్స్ ఇలానే అవుతుంది మొత్తం. ఇక్కడే ఉంది. అండ్ యా మార్నింగ్ ఆల్రెడీ అవుతుంది కదా, నేను పడుకున్న వేస్టే. నేనైతే ఒకసారి మీకు మార్నింగ్ అయితే కలుస్తాను. అండ్ వీడియో కూడా ఎండ్ చేసేస్తాను, ఇప్పుడు ఏం లేదు ఇందులో. అండ్ ఫస్ట్ అయితే నేను చెప్పినట్టే ఇందులో జస్ట్ ఈ స్ట్రక్చర్ అయితే చూపెట్టాను ఇందులో. అండ్ ఆల్సో మార్నింగ్ కూడా. సో గైస్ మార్నింగ్ అవుతుంది. సో సన్ రైజ్ చూపెట్టి ఇక ఎండ్ చేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను నేను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత గైస్. మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో మనమైతే ఫస్ట్ సన్సెట్ అయితే సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేద్దాం. అండ్ ప్రీవియస్ వీడియోలో అయితే నేను నైట్ అయితే ఎండ్ చేశాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్తో ఎండ్ చేద్దామని. సో సన్ అయితే వచ్చేస్తున్నాడు. యాజ్ యూజువల్ అయితే సన్ లేదు కాదు, అంటే జస్ట్ ఇలా వైట్గా వస్తుంది. ట్రాన్స్పరెంటా ఏంటో తెలీదు మనకు అది. అంతే ఇప్పటి వరకు అయితే ఈరోజు అయితే ఏ ఎంటిటీ అయితే రాలేదు. ఓకే మనమైతే ఇక్కడితోనైతే వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్
సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎవరైతే చేయలేదు. సో ఆల్సో ఎక్కువ మంది అయితే చూడండి, ఎక్కువ మంది ఆల్సో ప్రీవియస్గా వచ్చిన ఎపిసోడ్లు అన్నీ అయితే చూడండి, చెక్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మనకు త్వరగానే వస్తుంది. ఇవైతే చాలా లేట్ అయితే అవుతున్నాయి, బట్ ఒక 2-3 డేస్లో అలా పెట్టేస్తాను నెక్స్ట్ వీడియో కూడా, నెక్స్ట్ సిరీస్ అయితే. సో మనమైతే నెక్స్ట్ కలుసుకుందాం గాయస్, నెక్స్ట్ వీడియోలో అన్నమాట. సో అంతవరకు సీ యూ గాయస్.